సర్వోన్నతుడైన క్రీస్తు వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాలు ప్రభుపేట నేను తెలియపరుస్తున్నాను. ప్రతి వారం మీతో ఈ రీతిగా ఈ సహవాసాన్ని కొనసాగించడానికి ప్రభు నాకు ఇస్తున్న గొప్ప సమయాన్ని బట్టి, అలాగే మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి ప్రభు నాకు ఇస్తున్న కృపను బట్టి నేను ప్రభుకి ఎంతగానో కృతజ్ఞ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే సమయము. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో దయతో ఏకీభవించాలని విన్నపం చేస్తున్నాను. కృపయు కనికిరము జాలిగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. సర్వోన్నతుడైన దేవుడవు, దేవా, మీ యొక్క నామము ఎంతో ఉన్నతము, సర్వోన్నతమునైన ఈ ఘనమైన నామాన్ని మీరు మాకు ఇచ్చి మేము ప్రస్తుతించిన నిమిత్తమై ఈ ఘనమైన ఆధిక్యతను, మీ ప్రేమను, మీ దయను మీ వెల్లడిపరచుటకు, దేవా, మిమ్మల్ని స్మరించుటకు, స్తుతించుటకు మీరు ఇచ్చిన భాగ్యంకై స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రత్యేక సమయాన మీ లేఖన భాగాన్ని ధ్యానించవలసిండగా మీ దయగల వాక్యం చేత తృప్తిపరిచి బలపరచమని, ప్రతి వారికి క్షేమము, ఆరోగ్యము, దీవెన, సన్నిధి, కాంతి ప్రకాశింపచేయమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మూలవాక్యముగా ఆదికాండం 1వ అధ్యాయము 1-5 వచనాలు మనం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. ఆమేన్. పిల్లరా, మానవ జీవితం యొక్క ఉన్నతమైన దేవుని యొక్క గొప్ప ప్రణాళిక దేవుడి సృష్టిని నిర్మించడంతో మనకు కనబడుతూ ఉంది. మనం ఈ సృష్టిలో గొప్ప భాగంగా మాత్రమే తయారు చేయబడలేదు, కానీ దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి సంకల్పంలో మనల్ని ప్రభు నిర్మించుకున్నాడు. అందుకే మానవులంగా, మంటివారంగా మనకున్న విశిష్టత, గొప్పతనం ఏమిటి అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ప్రభు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడు ఏర్పరచుకున్న మనుషుడు అనే ఈ ఒక శీర్షిక ద్వారా వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. దేవుడు ఏర్పరచుకున్న మనుషుడు. దేవుడు మానవుణ్ణి ఇంత అద్భుతంగా ఈ గొప్ప సృష్టిలో దేవుడు తయారు చేసుకున్నాడు. ఆయన తన సొంత రూపంలో తయారు చేసుకున్నాడు. ఈ రోజుల్లో దేవుడు తయారు చేసిన మనిషి దేవుడు సంకల్పించిన సంకల్పంలో ఉండకుండా సాతాను చాలా రకాలుగా వాడు పడగొడుతూనే ఉన్నాడు. ఆది కాలంలో, ఆనాడు మొదటి దినాల్లో, సృష్టి యొక్క ఆరంభ దినాల్లోనే దేవుడు మానవుడైనటువంటి ఆదామును కలుగు చేసిన తర్వాత ఏ విధంగా ఆదాము పడిపోయినాడో మనం ఎరుగుతాము. ఆదామును డైరెక్ట్గా పడగొట్టడానికి ఆయన శక్తి సరిపోక, మరి దేవుని చేత స్వయముగా నిర్మించబడిన, తన చేతులతో సృష్టింపబడిన మానవుడైనటువంటి ఆ యొక్క ఆదామును పడగొట్టలేక, అతనికి సహకారిగా ఉన్న, సాటిని సహాయంగా ఉన్నటువంటి హవ్వ ద్వారా సాతాను మరి ఆదామును పడగొట్టడానికి ఒక పావుగా హవ్వను వాడుకున్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. అంటే సాతాను ఇప్పుడు కూడా మానవుని పడగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈరోజు సంఘాల్లో కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, ప్రతి చోట కూడా దేవునికి నిలబడలేని విధంగా వ్యక్తులు పడిపోయేవారుగా అనేకులు సాతాను కల్పిస్తూ ఉన్నాడు. వాడు ఎవరినైనా పడగొట్టేవాడిగా చేస్తాడు. సాధారణంగా ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కువగా దేవుని సన్నిధిలో పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా అనేకులను దేవునికి విరోధులుగా వాడు తయారు చేస్తూ, అపవాది తాను ఏదో గొప్ప పని చేసిందని వాడు చాలా ఆనందపడుతున్నటువంటి దుర్దినాల్లో మనం ఉంటున్నాం. చాలామంది రోజుల్లో ప్రభు యొక్క పరిశుద్ధ ఆరాధనకు వచ్చిన తర్వాత బలలో పాల్పొందే అనుభవంలో ఈరోజు ఎక్కువ మంది యవనస్తులు దేవుని సన్నిధిలో శుద్ధిగా, యథార్థంగా, దేవుని సన్నిధిలో యథార్థంగా బలలో పాల్పొందకుండా ఉంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా బల సమయానికి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కారణం ఏమిటంటే, దేవునితో వారికి ఉన్న సహవాసం సరిగ్గా లేదు. దేవుని వాక్యం ఒకవేళ సూటిగా మాట్లాడుతుంటే, వాక్యం మనం హెచ్చరిస్తుంటే వాటికి లోబడడం మీకు ఎంతైనా మంచిది. ఎందుకంటే వాక్యం మనం లోబడకుండా ఉంటే మనం మేలు పొందలేం. పిల్లారా, యవనస్తులు ఎక్కువ మంది ఈ రోజుల్లో దేవుని సన్నిధిలో, యవనస్తులైన స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని వాక్య సన్నిధిలో భయభక్తులతో తమ ఆత్మీయతను కాపాడుకున్నామని చెప్పడానికి ఈ రోజుల్లో చాలా ఆలోచించి చెప్పాల్సిన రోజుల్లో యవనస్తులు కూడా ఉంటున్నారు. కారణం ఏంటంటే, బలలో పాల్పొందే అనుభవంలో కానీ, పరిచర్యలు కానీ, సంఘ ఆరాధనకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఎక్కువగా దేవుని సన్నిధిలో జీవించేటువంటి వైఖరి ఈ రోజుల్లో యవనస్తుల దగ్గర చాలా తక్కువతో ఉంది. కారణం ఏంటంటే, వాడు అనేకులను సాతాను మోసపుచ్చుతూ ఉన్నాడు. సాతాను పని ఏంటంటే, వాడు మోసపుచ్చుతూ ఉంటాడు. ప్రసిద్ధి పొందిన, ఏర్పరచబడినటువంటి అపోస్తలుడైన పేతురును కూడా వాడు మోసపుచ్చాలనుకున్నాడు. వాడు యేసు ప్రభువును ఎరుగను తాను అని చెప్పేటట్టుగా పేతురు భక్తుని వాడు తయారు చేయగలిగినాడు. పేతురు అంటున్నాడు, ఆ శిలువ యాత్ర మనం అవలోకనం చేసినట్టయితే, జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అక్కడ పేతురు ప్రభువుని గురించి నేను యేసును ఎరుగను అని చెప్పేటట్టుగా వాడు మాట్లాడిస్తున్నాడు. పిల్లల, కారణం ఏమిటంటే, చాలా దుఃఖకరమైన, విషాదకరమైన, బాధకరమైన విషయం ఏంటంటే, సాతాను అనేకులను దేవునికి విరోధులుగా తయారు చేస్తున్న అంత్యకాలంలో మనం ఉంటున్నాం. అందుకే మన విశ్వాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయత విషయంలో, మన సంఘ విశ్వాసం కాపాడుకుంటే విషయంలో, వ్యక్తిగత సాక్ష్యం విషయంలో, కుటుంబంగా దేవుని సేవించడం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో
సాతాను యొక్క కుతంత్రాలు మనం చూస్తున్నట్టయితే చాలా చోట్ల అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ రోజుల్లో ఎక్కువ మంది యవనస్తులు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు, లేకపోతే కుటుంబాల్లో తల్లిదండ్రుల మాటను వినని వారు ఉంటున్నారు, దేవుని సన్నిధికి రాని వారు కూడా ఉంటున్నారు. కొంతమంది వివాహ వయసు రాగానే చిన్నప్పటి నుండి భక్తి కలిగిన పిల్లలుగా, యవనస్తులుగా, పురుషులుగా, బాలికలుగా, బాలురుగా ఉన్నప్పుడు వారు యేసుప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభువుని ఆశీర్వదించి దీవించిన తర్వాత కొంతమంది తిరిగి లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా వారి పరిస్థితిని వారు మార్చుకోవడం కూడా మనం చూస్తున్నాం. కేవలం డబ్బు కొరకు, లోకంలోని ఒక రకమైన స్థాయి కొరకు, మంచి లోకంలో వారు కోరుకున్న వివాహ సంబంధాల కొరకు కానివ్వండి, ఇష్టానుసారంగా తమ జీవితాన్ని దేవుని వాక్యం ప్రమాణాల్లో ఉండకుండా చాలా ఇష్టానుసారంగా జీవించే వారిని కూడా ఈ సంఘాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తున్నవి తెలుసా, రాకడి దినాల్లో మనం ఉన్నాం, జాగ్రత్త. ఈ రాకడి దినాలు, కడవరి దినములు, పరలోకంలో ఉన్న గొప్ప సియోనులో ప్రభువును ఆరాధించే అనుభవంలోనికి నీవు ఉండకుండా సాతాను ఒకవేళ నీ కుటుంబానికి వాడు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడేమో, నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అందుకే ప్రభు బలులకు వచ్చే ప్రతిసారి కూడా ఈ మాట మనం వింటూ ఉంటాము. ప్రతి మనుషుడు తను పరీక్షించుకునే వాళ్ళని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రతి మనిషి తను పరీక్షించుకున్నప్పుడు జీవితం అనేది దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితం కూడా దేవుని సన్నిధిలో పరీక్షించుకున్నప్పుడు అద్దం ముందు మనం నిలబడ్డప్పుడు ఏ విధంగా మనం ఎలా ఉన్నామో చూసుకోగలుగుతాము. వాక్యం అనేటువంటి అద్దం ముందు మనం నిలబడినప్పుడు అనుదిన ప్రార్థనలు, సంఘ ఆరాధనలు, కుటుంబ ప్రార్థనలు, దైవవాక్యం యొక్క వెలుగు మధ్య మనం వచ్చినప్పుడు, ఈ వెలుగు మధ్య మనం ప్రభు యొక్క జీవమును, ఆయన శక్తిని మనం చూస్తున్నప్పుడు, ఆయనతో మనం సాగుతున్నప్పుడు ప్రతి బడలికలు, బలహీనతలు, ప్రతి అయిష్టమైన దేవునికి విరోధమైన భావనలు అన్నీ మనం తీసివేసుకొని శుద్ధమైన అంతఃకరణంతో ప్రభు బలిలోనికి రావడానికి, ఆయన సేవించడానికి, మనం చక్కని బలులు దేవుని చెల్లించడానికి, ఆనందంగా పరవశంతో దేవుని ఆరాధించడానికి నీకు వీలవుతుంది. అందుకే ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు మనతో ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సృష్టిని, ఈ యొక్క సర్వ విశ్వంలోని ప్రతి భాగాన్ని దేవుడు ఏ విధంగా కలిగించినాడో మనం చూస్తున్నాం. ఈ 6 దినాల సృష్టిని దేవుడు నిర్మించిన క్రమాన్ని చూస్తే చాలా అద్భుతంగా దేవుడు సృష్టించినాడు. దేవుడు అన్నాడు, భూమి కలుగునుగాక అన్నాడు. భూమి కలిగింది. ఎంత బ్రహ్మాండమైన భూమి ఇది, ఎంతో పెద్ద విస్తీర్ణం కలిగిన భూమి, ఎన్నెన్నో దేశాలు, ఎన్నెన్నో ప్రదేశాలు. భూభాగం అనేది చాలా చాలా తక్కువ, సముద్ర భాగం అనేది చాలా ఎక్కువ. మనిషి సముద్రంలో ఆవాసం చేయలేడు కనుక దేవుడు మానవుని యొక్క నివాసయోగ్యమైనటువంటి స్థలంగా భూమిని దేవుడు నియమించినాడు. ఈ భూమి మీద మనం దేవుని ప్రజలుగా ఆయన్ని సేవించడానికి పిలువబడ్డాం. అందుకే మనం చేసే పనులలో, మన వ్యక్తిగత కార్యక్రమాలలో, మన సొంత పనులలో, దేవుని గూర్చిన పనుల కొరకే మనం ఎక్కువగా ఆశ కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని సంబంధమైన ఆశ కలిగి ఉండాలి. బహుశా మీకు చాలా పనులు ఉండొచ్చు. మీరు ఆదివారం ఆరాధనకు అటెండ్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఉన్నారేమో. ఒకవేళ ఇక్కడ నుండి ఈ వాక్యం వినిచుండగా కేవలం ఆరాధనకు అటెండ్ అయ్యేటువంటి జీవితం నుండి ప్రభు యొక్క సేవలు, పరిచర్యలు మీరు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా, దేవుని పరిచర్యలో కూడా మీరు వాడబడేటట్టుగా ప్రభు మీకు ఇచ్చినటువంటి గత కాలపు తలాంతులు మీరు బహుశా చక్కగా పాట పాడగలరేమో, చక్కగా దేవుని ఇంటి శుభ్రపరిచి దేవుని పరిచర్యలో మీరు చక్కగా ఆరాధన కొరకు ఏర్పాటు చేయగలరేమో, దైవజనులు మీకు ఇచ్చేటువంటి ఆ యొక్క మరి బాధ్యతలు, పనులలో మీరు చాలా చక్కగా పనిచేయగలరేమో. ఎందుకో కొంతకాలంగా మీరు దేవుని సేవలో నమ్మకంగా ఉండకుండా సాతాను మిమ్మల్ని అవరోధంగా, ఆటంకంగా వాడు మీకు అనేక ఇబ్బందులు కలిగించి ఉండొచ్చేమో. ప్రభు ప్రత్యేక దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు కొరకు మీరు లేచి నడవండి. వాక్యం చెబుతోంది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటున్నాడు. నువ్వు లేచి నువ్వు బయలుదేరు అంటున్నాడు. ప్రభు మనతో చెప్పే మాట నిస్తేజంగా, నీరసంగా ఉండడానికి కాదు, కానీ ప్రభు కొరకు ఒక అమూల్యమైన, ఒక అద్భుతమైనటువంటి, ఒక ఉన్నతమైన ప్రణాళికలు ప్రభు కొరకు సాగిపోవడానికి ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ ప్రేమ ఎంత గొప్పది అంటే ఈ ప్రేమను మనం వర్ణించలేమండి. ఈ ప్రేమ ఎలాంటిదంటే తన ప్రాణముని మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవ ప్రేమ. ఈ ప్రేమతో యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎన్నడూ మార్పు లేనిది. మార్పు లేని ఈ ప్రేమను పొందిన మనం ఈ ప్రేమను అనేకులకు పంచాలి. మనం ఈ ప్రేమను అనేకులతో మనం తెలియపరచాలి. ప్రపంచ సౌవార్తిక ఎప్పుడు పూర్తి అవుతుందంటే మనం అందరితో దేవుని ప్రేమను పంచుకోవడం ప్రారంభించినప్పుడే. ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి క్రైస్తవ సంఘము, ప్రతి యూనిట్గా దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి ఒక జిజ్ఞాస కలిగి, ఒక ఆశ కలిగి, ఒక మంచి కమిట్మెంట్ కలిగి ప్రభు కొరకు పనిచేయగలిగినట్టయితే చీకటికి వెళ్ళిన ఈ ప్రపంచంలో దేవుని వెలుగును మనం అందించగలమండి. అందుకే ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులట ప్రపంచానికి ఒక ఇంటికి ఉన్న కిటికీలు లాంటి వారట. కిటికీలో నుంచి మనకు కనబడుతూ ఉంటుంది ప్రపంచం. ఇంట్లో ఉన్నప్పుడు ఆ కిటికీ తెరిచి చూస్తే అవతల ఏం జరుగుతుందో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రపంచాన్ని చూడడానికి క్రైస్తవులు కిటికీలు లాంటి వారు. మనలో నుండి ప్రజలు అనగా లోకము యేసును చూడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే మనం ఈ ప్రపంచంలో దేవుని యొక్క సువార్తకు రాయబారులుగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, మేము క్రీస్తు సువార్తకు రాయబారులమై అంటాడు. ఎంత అమూల్యమైన మాటను కదా. ప్రభు సువార్తకు మనం రాయబారులుగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త సేవలో మనం సహకారులుగా ఉండాలి. దేవుని పరిచర్యలో మంచి పనిముట్లుగా ఉండాలి. ఈ యొక్క ఆన్లైన్లో కానీ లేక టీవీ ప్రోగ్రాం ద్వారా కానీ దేవుని వాక్యాన్ని మీరు వింటున్నట్టయితే దైవ సంబంధమైన పరిచర్యలో కూడా మీకు దేవుడు
ఇచ్చిన తలాంతులను నమ్మకంగా వాడుట విషయంలో కూడా మీరు చాలా ఆసక్తి కలిగి ఉండాలి. బైబిల్ సెలవిస్తోంది, మీరు ప్రభు పని విషయంలో ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి. గిన్నెడు మంచినీళ్ళు మీరు ప్రభు నామమున ఇచ్చినట్టయితే కూడా దాని ఫలాన్ని మీరు పొందుతారని బైబిల్ చెప్తోంది. మీరు చిన్న పని చేయగలిగిన ప్రభు కొరకు రోజు ఏదో ఒక పరిచయం చేయడానికి ముందుకు రండి. బహుశా ఒకవేళ మీరు అన్నిసార్లు వీధుల్లోకి వెళ్ళి స్వార్థ కొరకు బైబిల్ కరపత్రాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేవనుకుంటాను అన్ని చోట్ల. సో కొన్ని చోట్ల ఉన్నాయి, మేము ఇంకా వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, ప్రభు ప్రజలుగా మనం ఈ వెలుగును అనేకులకు పంచాలి. దేవుడు ఈ వెలుగును సృష్టించిన వాడు, వెలుగైన దేవుడు ఈ సృష్టి మధ్యలో ఆయన మానవుణ్ణి ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి దేవుని కుమారులుగా మనం తయారు చేసుకున్నాడు. మనం ఆయన ప్రజలమండి, మనం ఆయన వారం. దావీదు అంటాడు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటాడు. 100వ కీర్తన రాస్తూ అద్భుతమైనటువంటి మాటలు దైవజనుడు దావీదు చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రజలుగా మనకున్న ఆధిక్యత ఏమిటంటే, మనం ఆయన ప్రజలుగా ఎల్లప్పుడూ ప్రభు పక్షంగా మనం పనిచేయాలి. ప్రభు కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ఆశ కలిగి, భక్తి కలిగి, ప్రయాస కలిగి దేవుని సంబంధమైన కార్యక్రమాల్లో మనం ఎంతో ఉత్సాహంగా మనం పాలు పొందాలి. అందుకే ఈ రాకడి దినాల్లో ప్రభు వెలుగు గురించి మనతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. దేవుడు సృష్టించిన మనము వెలుగును అనేకులకు పంచాలి. లోకంలోని చీకటి అంతర్ధానం అయ్యేటట్టుగా, దైవ సంబంధమైన వెలుగు ప్రత్యక్షపరచబడేటట్టుగా ప్రభు కొరకైనటువంటి భారముతో ఈరోజు మీ కుటుంబం మీరు ప్రభు కొరకు సాగిపోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే మీకు జ్ఞాపకం చేసే మాట, దేవుడు భూమి ఆకాశాలను సృష్టించిన తర్వాత భూమి నిరాకారముగా శూన్యముగా ఉందట. మొదట అగాధ చీకటి జలము పైన కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నదట. దేవుడి సర్వాన్ని, విశ్వాన్ని ఆయన సృష్టించిన వాడై ఉన్నాడు. పరలోకం అంతకుముందు ఎప్పుడో దేవుడు తయారు చేసుకున్నాడు. దాని కాలం లెక్కింపలేదు. కాలాన్ని ఎప్పుడు కూడా మనం పూర్తిగా మాపనం చేయలేము. ఎన్నో వేల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం దేవుడు అద్భుతమైన పరదేశును, అద్భుతమైనటువంటి సియోనును ఆయన నిర్మించుకున్నాడు. ఆయన ఆ గొప్ప రాజ్యాన్ని మానవులకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఒక అద్భుతమైన రాజ్యాన్ని మానవుని కొరకు సృష్టించినాడు. అందుకే సమస్తం సృష్టించిన తర్వాత దేవుడు మానవుని తయారు చేసినాడు. ఒక చిన్న చీమ కూడా ముందే తయారైపోయింది, ఏనుగు ముందే తయారైపోయింది. నీళ్లు, జలములు, రకరకాల పక్షులు, పక్షాదులు సమస్తము సృష్టించిన తర్వాత గాడ్ మేడ్ ఎ మ్యాన్, దేవుడు మానవుని తయారు చేసినాడు. వీటన్నిటిపైన దేవుడు మానవునికి అధికారం ఇచ్చినాడు. ఎలాంటి అధికారం ఇచ్చినాడంటే 1:28 ఆదికాండములో దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇక్కడ భూమిని, ఆకాశాన్ని, సర్వాన్ని సృష్టించిన తర్వాత ప్రభు అంటున్నాడు, మీరు వీటన్నిటిని కూడా పరిపాలన చేయండి అంటున్నాడు. వీటన్నిటిని మీరు ఏలండి అంటున్నాడు. ఎంత గొప్ప పిలుపు ప్రియులారా! దేవుడు ఈ గొప్ప పిలుపులోనికి ఆయన పిలుస్తున్నాడు. ఎంత ఉన్నతమైందో కదా ఈ పిలుపు. సమస్తాన్ని మీరు పరిపాలించండి అంటున్నాడు. మానవుని దేవుడు ఎందుకు పిలిచినాడో, ఎందుకు ఆయన రక్షించినాడో, ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చినాడో, ఎందుకు ఈ రక్షణ మనకు కలిగిందో మనం కొంత ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ సమస్తాన్ని ఏలుబడి చేయడానికి ఆయన మనల్ని పిలిచినాడు. సమస్తం మీరు పరిపాలన చేయండి అంటున్నాడు. దేవుడు పిలిచిన పిలుపు రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన పిలుపు. వీటిలో మనం చక్కగా అర్థం చేసుకొని వీటిని నడవగలిగినట్టయితే దేవుని యొక్క సంకల్పాన్ని మన హృదయపూర్వకంగా గ్రహించగలం. అందుకే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యత చాలా విషయాలలో, అన్ని విషయాల్లో దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మొదటి మానవుడైనటువంటి ఆదాముకి ఇచ్చి, ఆ తర్వాత ఆ గొప్ప జ్ఞానాన్ని దేవుడు సర్వ మానవాళికి కూడా అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఆదాము తన జీవితంలో ఆ వెలుగును నడవలేకపోయినాడు. ఆ చిన్న తప్పిదము దేవుడు వద్దని చెప్పినటువంటి ఆ పండును తినుట ద్వారా, తాను దైవాజ్ఞను మీరుట ద్వారా మానవాళికి కలిగినటువంటి ఈ యొక్క దురవస్థ, దేవుని మాట మీరుట ద్వారా కలిగినటువంటి పాపం అనేది ఒక పెద్ద జారుడు లోయ లాంటిది. జారుడు లోయలో పడిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికి పోతో ప్రయాణం తెలియదు. కారణం ఏమిటి అంటే అదొక జారుడు లోయ. పాపం అనే జారుడు లోయలో మనిషి పడిపోయిన తర్వాత ఇక మనిషి ఎక్కడ కూడా ఆగడానికి ఆస్కారమే లేదు. అందుకే మనిషి తన జీవితాన్ని పాపం నుండి ప్రత్యేకపరచుకోవడానికి యేసుక్రీస్తు యొక్క జీవములోనికి, యేసుక్రీస్తు యొక్క మనసును తెలుసుకున్న తర్వాత దైవ సంబంధమైన ప్రయాణంలోనికి రావడానికి ఇష్టపడాలి. ఏ వ్యక్తిలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో, దేవుని సంగతుల్లో వ్యక్తి వర్ధిల్లుతుంటాడో, నిజంగా ఆ వ్యక్తి జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది ప్రియులారా. అప్పుడే పాపం నుండి ప్రత్యేకపరచబడినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. మనిషి తన యొక్క దుర్నీతిని, తన తప్పిదాన్ని విడిచిపెట్టి దేవునితో మలుకొన్నప్పుడే దేవుడు ఆనందపడతాడు. ఒకవేళ మీ రక్షణ అనుభవం మీకు లేకపోతే, మీకు బాప్టిజం తీసుకోకపోతే వెంటనే మీ సంఘములో బాప్టిజం తీసుకోండి. మీ దైవజనులు మీకు ఇచ్చేటువంటి ఆ మంచి ఉపదేశం కింద మీ విశ్వాసాన్ని కట్టుకోండి. ఈ ఉపదేశాన్ని దానికి అదనంగా చేర్చుకోండి. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన ఉపదేశము, మీకు ఇస్తున్న వాక్యము మీ రక్షణ కొరకైన వాక్యం. మీరు ఇంకా కట్టబడకపోతే యేసు ప్రభులో ఇది ఒక మంచి అవకాశం. ఆలస్యం చేయవద్దండి. ఎందుకంటే నీకు చాలా సమయం ఉందిలే అనుకోవద్దు. నేడు దేవుడు నీకు ఇచ్చిన సమయం. రేపు అపవాది వాడు పనిచేయడానికి చూసే సమయం.
నువ్వు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. బైబిల్ చెప్తుంది నేడే రక్షణ దినం అంటున్నాడు ప్రభు. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. దావీదు అంటాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనం ఉత్సహించి సంతోషించదము అంటాడు. రేపు అన్నామంటే రేపు సాతాను ఇంకో ప్లాన్ వేసుకుంటాడు. నువ్వు దేవుని తట్టు రాకుండా, దేవుని మార్గం ఉండకుండా, వాడు నిన్ను దేవుని సన్నిధిలో నీవు ఉపయోగపడకుండా వాడు నిన్ను తొట్టుపరచడానికి ఈ కెన్ మేడ్ ఎనీ ప్లాన్. వాడు ఏదో ఒక ప్లాన్ వేయడానికి సిద్ధంగా ఉంటాడు. వాడి పని ఏంటంటే నేను సాధ్యమైనంత మందిని దేవుని సన్నిధికి రాకుండా వాడు చాలా రకాలుగా చెడగొడుతూ ఉంటాడు. ఇలా చాలా చోట్ల సంఘాల్లో అదే పరిస్థితి. ప్రార్థన మందిరానికి అనేకులు రావడం లేదు ఈ రోజుల్లో. అంటే కుటుంబంగా అందరు రావట్లేదు. కొన్ని కుటుంబాల్లో అట్లా అన్ని చోట్ల లేరనుకోండి. మాదిరి దేవుని మాకృం బట్టి చాలామంది కుటుంబాలుగా దేవుని మందిరానికి వస్తారు. ఒకటి ఆరో కొన్నిసార్లు రాలేని దేవుని బిడ్డల్ని ప్రేమతో వారిని పరామర్శించి వారికి చెబుతూ ఉంటాం దేవుని వాక్యాన్ని. వారికి ఆ సమయంలో ఉపదేశం ఇస్తూ ఉంటాం. మీరు నడవండి అని చెప్తూ ఉంటాం. అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు కదా. బలవంతంగా ఎవరిని ప్రభు రమ్మని చెప్పడు. కొంతమంది చిన్న ఇబ్బందులకే ఇళ్ళలో అట్లాగే కూర్చుండిపోతారు. వాళ్ళకి ప్రార్థన చేయరు, మందిరానికి రారు. కష్టాలు పెద్దవైనా చిన్నవైనా, బాధలు కన్నీళ్లతో వేదనలతో కూడినవైనా ప్రభు నుంచి నేనేది ఎడబాప నేరదని నమ్ముకోవాలి. పౌలు అంటాడు, శ్రమైనను, బాధ అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏదైనాను కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు నేరదని నేను రూఢిగా నమ్ముచున్నాను. మరి పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయంలో చాలా సవివరంగా తెలియపరుస్తున్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇంకా ఈ లోకంలోని ఈ అనవసరమైన పనికిరాని దేవునికి లోబడినటువంటి యొక్క చెడును, ఈ యొక్క పనికి మాలినటువంటి చెత్త విషయాలని మనం తీసి అవతల పారవేయాలి. ఒకవేళ శ్రమగలిగిన పరిస్థితులు అయినప్పటికీ కూడా ప్రభు పక్షంగా నిలబడాలి. యోబు నిలబడలేదా? యోబు ఇంట్లో ఒకేసారి 10 మంది మరణించినారే. దావీదుకు తాను మరణించకముందు యవనస్తులైన తన 2 కుమారులు మరణించలేదా? చాలా శ్రమల మధ్య, కన్నీళ్ళ మధ్య, వేదనల మధ్య జీవితం సాగుతుంటే ప్రభుత్వం వారు ఎలా నడుచుకున్నారు? ప్రభుత్వం వారు ఎలా జీవించినారు? దావీదు యొక్క వృద్ధాప్యములో అనేక శ్రమలు, కన్నీళ్లతో దావీదు నింపబడిన ప్రభుత్వం తన యొక్క ప్రయాణాన్ని ఎక్కడ కూడా దావీదు ఆపలేదే. యోబు తన ప్రార్థనను, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కదా. దేవుడు ఇలాంటి నీతిమంతులు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి నీతిమంతులు ఆనాడు ఆ కాలంలో అనాదిగా దేవుని కొరకు పనిచేసినటువంటి వారు ఈ రోజుల్లో కూడా సంఘాలు అలాంటి పరిశుద్ధులు ఈ తరంలో కూడా ఉన్నారు. అందుకే దేవుడి తరాన్ని మన ముందు ఉంచుతున్నాడు. మనం దావీదు తరంలో లేము, మనం ఎప్పుడు యోబు తరంలో లేము, మనం ఇప్పుడు యొక్క కడవరి తరంలో ఉన్నాం. దిస్ ఎండ్ టైం, ఇది చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇంకేదో ఎక్కువ కాలం ఉంటే ప్రపంచం అని చెప్పుకోవడానికి లేదు. వచ్చినవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీతం ఇచ్చుటకు దేవుడు సిద్ధపరిచిన తన యొక్క జీతముతో, తన యొక్క మహిమతో, ప్రభావముతో, ప్రకాశముతో, ఆర్భాటముతో మేఘముల మీద మన ప్రభు రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు నిన్ను పరామర్శిస్తాడు. ఆయన ఆ మంచి సమరని వృత్తాంతం ప్రభు చెప్తాడు కదా. గాయపడ్డాడు, ఆ పాపం ఎరుకోకు వెళ్తున్న ఆయన యెరూషలేములో చాలా అందంగా, అద్భుతంగా ఉన్నటువంటి ఆ ఆనందకరమైనటువంటి ఆ సంతోషకరమైన దైవస్థాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఎరుకో వైపు. చాలా డౌన్ ప్లేస్ అది. ఆత్మ సంబంధంగా ఎక్కి వెళ్ళాలని దేవుడు కోరుకుంటే మనిషి దిగిపోతూ ఉన్నాడు. ఇలా చాలామంది దిగిపోయేవారు ఉన్నారు విశ్వాసంలో. క్రితం వారానికి, క్రితం నెలకి, క్రితం సంవత్సరానికి ఈరోజు విశ్వాసంలో బలపడడం కాకుండా దిగిపోవడం. మీరు బాధపడద్దు, కానీ ఈ మాట మీకని మీరు ఎందుకు అనుకోకూడదు. మీ విశ్వాసంలో, నమ్మికలో మీరు క్రితం మాసం కంటే, క్రితం సంవత్సరం కంటే ఈరోజు ఎక్కువగా దేవుళ్ళు బలం కలిగి ఉన్నారా? మీ ప్రార్థన బలపడిందా? సంఘముతో, మీ సహవాసముతో దేవుని సేవలో మీరు దర్శనానికి లోబడుతున్నారా? దేవుని వాక్యం మీతో మాట్లాడుతుండగా మీరు ఏకీభవిస్తున్నారా? మీ సంఘం జరిగేటువంటి ప్రార్థనలు, ఉపవాసంలో పాల్పొందుతున్నారా? ప్రపంచం కొరకు, దేశం కొరకు జరుగుతున్న ప్రార్థనలు, దేవుని సేవలో మీ స్థానిక సంఘంతో కలిసి మీరు పనిచేస్తున్నారా? ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిగివెళ్ళుట అనేది ఆత్మీయంగా క్షీణతకు సాదృశ్యం. ఆ వ్యక్తి దిగుతున్నాడు. దొంగలు వచ్చారు, కొట్టారు, వస్త్రాలు కూడా లాక్కున్నారు. ప్రాణం లేనితో మనకెందుకు లేని అని లాక్కున్న తర్వాత ఆ వ్యక్తిని అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. ఆ త్రోవలో చాలామంది వెళ్తుంటారు కదా. రోడ్లు ఉన్నప్పుడు యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, ఎవరు పట్టించుకోలేదు. ఆఖరులో ఒక సమరయుడు వస్తూ ఉన్నాడు. చాలా దూర ప్రదేశానికి వెళ్ళాలి. యెరూషలేం నుండి యూదయ, ఆ తర్వాత సమరయ, ఎండ్ ప్లేస్ అనమాట, ముగింపు స్థలాలు అవి చాలా దూరం ఉన్నాయి. యెరూషలేం నుంచి సమరయ ప్రాంతానికి చెందిన సమరయుడు ఉంటాడు. వస్తున్నాడు ఒక గార్ధబం మీద. ఆ రోజుల్లో మనుషులు అవే కదా ఇప్పుడు ఎప్పటిలాగా బస్సులు, స్కూటర్లు, లారీలు, తర్వాత కార్లు లేని రోజులు కదండి. ఆ రోజుల్లో మనుషుల ప్రయాణాలు మరి జంతువుల మీద జరిగేవి కనుక జంతువుల మీద ఎక్కి నడిచేవాళ్ళు మనుషులు. గార్ధబం మీద ఎక్కి నడుస్తున్నాడు. ఈ వ్యక్తిని చూసి చాలా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో పొరుగువాడు కదా ఈ మనిషి, పడిపోయాడే. లేచి అతనికి సపర్యలు చేసి ఆ గాయాలకు నూనె రాసి తాను తెచ్చుకున్న ద్రాక్షారసాన్ని, ఆహారాన్ని, ఆ పానీయాన్ని ఆయనకి ఇచ్చి తాగించి ఓ పూటకుల్లవాడిని ఇంట్లో అక్కడ ఉంచి, పూటకుల్లవాడు జస్ట్ లైక్ ఇన్ ఏ హోటల్ అక్కడ ఉంచి ఆయన చెప్తున్నాడు, కొంత డబ్బు ఇచ్చి నేను మళ్ళీ వస్తాను, ఇతన్ని పరామర్శించండి, ఇంకేదైనా నేను మీకు మళ్ళీ చెల్లిస్తానని చెప్పి వెళ్తూ ఉన్నాడు. ఈ మాటల సారాంశం ఏంటంటే, ప్రభు వచ్చినప్పుడు ఆయన నేను పరామర్శించిన ప్రజలకి ఆయన తగిన కాస్ట్ని, ఆ ఫీని దేవుడు పే చేస్తాడు. సంఘం నీకు సేవ చేస్తుంది, నీ సంఘము ప్రార్థన చేస్తుంది, నీకు మళ్ళీ దైవజనులుగా మీరు కోరినప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం.
ఈ ప్రార్థన భారాన్ని, ఈ యొక్క పరిచర్య భారాన్ని సంఘ కాపరిగా మేము మాకు దేవుని మహాకృపను బట్టి మేము 55 గ్రామాల్లో పరిచర్య చేస్తాం. 3 అద్భుతమైన మందిరాలు దేవుడు మాకు ఇచ్చారు. మా అనేకమైన ప్రార్థన కేంద్రాలు మాకున్నాయి. 100 మంది విశ్వాసులు మాకు దేవుడు ఇచ్చారు. మేము వారందరి కొరకు ప్రతి దినము ఆయా పరిస్థితుల్లో మా దేవుని బిడ్డల యొక్క, అంటే మాతో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధుల యొక్క, సంఘ సభ్యుల యొక్క, మా కుటుంబ సభ్యుల్లాగా వారిని మేము చూసుకుంటూ ఉంటాం. మమ్మల్ని వారు అంతకంటే రెట్టింపు ప్రేమతో వారు మనం చూస్తూ ఉంటారు. కారణం ఏదో తెలుసా? ఒక కుటుంబ భావన. వారితో మేము నడిచేటప్పుడు వారి కష్టాల్లో, బాధలు, సంతోషములు మేము మమేకమవుతూ వారితో నడుస్తున్నప్పుడు దేవుని ప్రేమను మేము వ్యక్తపరుస్తున్నాం. నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఆ సమరయుడు మంచివాడు ఈ పూటకుల యజమానితో, పూటకుల వాని గృహం అనబడినటువంటి ఆ స్థలంలో ఆ పూటకుల వానితో అంటున్నాడు, అయ్యా నీవు ఇతన్ని పరామర్శించు, ఈ ధనాన్ని నుంచు, నేను మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా నువ్వు ఖర్చు అయింది ఏమన్నా ఉంటే నాకు చెప్తే, రాసి పెడితే, నోట్ చేసి పెడితే నేను వచ్చి ఆ డబ్బంతా చెల్లిస్తాను అంటున్నాడు. ఆ మంచి సమరయుడు పరలోకపు తండ్రి రాబోతున్నాడు. వెలుగైన దేవుడు మరొకసారి భూమి మీద ఆయన పాదములు మోపబోతున్నాడు. ఆయన మధ్యాకాశ విందులో తన ప్రజలందరినీ ఆహ్వానించబోతున్నాడు. నీ కొరకు ప్రయాసపడిన నీ ప్రజలకు ఆయన నీ సంఘానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ కొరకు కన్నీరు కార్చే దేవుని ప్రజలకి దేవుడు గొప్ప రివార్డ్ ఇవ్వబోతున్నాడు. అందుకే ఆ దినాన్ని, విమోచన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విశ్వాసం అనేది చాలా భయం కలిదిగా ఉంటుంది. మన విశ్వాసం అనేది నమ్మకమైనదిగా ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చే కోణం అనేది మారిపోవాలి. ఆదివారం ఆరాధనకు వచ్చే ముందు, దేవుని సన్నిధిలో ఉపవాస కూడికి వచ్చే ముందు, సంఘం వారం మధ్య జరిగే కూడికలకు వచ్చే ముందు తగిన సిద్ధపాటు అవసరం. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మీరు నెలలో కనీసం ఒక్కసారైనా మీరు ప్రభువుని నమ్మని స్నేహితులను, అంటే మీ బంధువులను దేవుని సన్నిధికి ఆహ్వానించండి. మీ ఇంట్లో ఒక ప్రార్థన జరిగినప్పుడు, మీరు ఒక ప్రార్థన కూడిక పెట్టుకున్నప్పుడు, మీ స్థానిక దైవజనులు, మీ సంఘ కాపురి అనుమతితో చక్కని ప్రార్థన ఏర్పాటు చేసుకున్నప్పుడు, చక్కగా అనేకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ బంధువులు, స్నేహితులు అనేకులు ఆహ్వానించండి. మీ ఇల్లు ఒక సంఘముగా, ఒక చిన్న అద్భుతమైన మందిరంగా మీ ఇల్లు దేవుని వాక్యానికి అదొక కేంద్రంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇల్లు కట్టుకున్నప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా, అనేకుల కొరకు ప్రార్థించే గృహముగా ఈ ప్రసంగాలు చెప్తుంటాం సేవకులు. మేము కూడా అది పాటిస్తున్నామా అనేది ప్రశ్న ఇక్కడ. మీ ఇంట్లో ప్రార్థన జరిగిందా? ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ రోజు వరకు మీ ఇంట్లో ఎన్ని ప్రార్థన కూడికలు జరిగాయి? ఎన్నిసార్లు మీరు దేవుని బైబిల్ స్టడీకి, వాక్య లేఖనాల కొరకు దేవుని సేవకులతో లేక స్థానికంగా ఉన్న దేవుని బిడ్డలందరూ కూర్చొని ప్రార్థన చేసినారు? మీకు నెలకు ఒకసారైనా అట్లందరూ కూర్చొని ప్రార్థించే అవకాశం, సమయం మంచిదని మీరు నమ్ముతున్నారా? ప్రార్థన యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత మీరు ఎరిగి ఉన్నారా? అది తప్పక మీరు ఏం చేస్తారంటే కూర్చొని ప్రార్థన చేయగలుగుతారు. మీరు 2, 3, 4, 5 కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు క్రమేణా ఆ సంఖ్యను విస్తరింపజేస్తాడు. ఆ సంఖ్య క్రమేణా దేవుని కొరకు విస్తరించే సంఖ్యగా దేవుడు చేయగలుగుతాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన అలక్ష్యం చేయొద్దు ప్రియులారా. యువర్ ట్రస్ట్ అపాన్ ద లార్డ్. దేవుని వాక్యం పైన మీరు ఆధారపడి, మీరు దేవుని వాక్యానికి లోబడి, దేవుని మాటలకు విధేయత చూపుతూ, మీరు దైవ సన్నిధిలో మీరు ప్రార్థనకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యతను మీరు నిజంగా గుర్తించగలిగినట్టయితే, దేవుని ప్రేమలో మీరు ముందుకు సాగలిగినట్టయితే, మీరు అనేకుల యొక్క గాయాలను తొలగలవారు అవుతారు. మంచి సమరుడిగా మీరు అనేకులకు మేలు చేయగలుగుతారు. ఆ వెలుగును మీరు అనేకులకు ప్రకాశింప చేయగలుగుతారు. యేసు ప్రభువు వారు అందుకే ఒక బోధ చేయలేదు, అనేకులకు ప్రేమ చూపినారు, బాధలున్న వారిని పరామర్శించినారు, ఆయన కష్టాలున్న వారిని బాగు చేసినారు, అధికారాన్ని, శక్తిని అపోస్తలులకు ఇచ్చినారు. అదే అపోస్తలత్వంలోని శక్తిని దేవుడి సంఘానికి ఇస్తున్నాడు. దేవుడు ఆ శక్తి ద్వారా నువ్వు ప్రార్థిస్తున్న అద్భుతాలు జరుగుతాయి. అది నేను చేసినాను ఎప్పుడు చెప్పుకోవడం మంచిది కాదు. నాకు ఈ వరం ఉందని నేను ఎప్పుడు చెప్పాను. మా సంఘాల్లో అనేక అద్భుతాలు దేవుడు చేస్తున్నారు. ప్రతి నెల కైండ్లీ నోట్ ఇట్, ప్రతి నెల మా సంఘాలు అద్భుతంగా అనేకులు చేర్చబడుతున్నారు. నూతన ఆత్మలు ఆ సంఘం ఈ సంఘకి వెళ్ళే వారిని తీసుకొచ్చి మేము ఎప్పుడు సంఘం పెట్టలేదు. నిజామా నగరంలో మాకు దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చారు. మేము ఎప్పుడు ఇతర సంఘాలకు వెళ్ళే వారిని పొరపాటున మా ఆరాధనకు మేము పిలవం. వాళ్ళు వచ్చిన వాక్యం విని వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు మేము మా సంఘాన్ని ఇతర సంఘాలతో నింపుకోవాలని ఎన్నడూ మేము దర్శనం కలిగలేము. మా తండ్రి గారు దైవజనుల ఎన్నడాలని దర్శనంతో వారు పనిచేయలేదు. మాకు ఇవ్వబడిన దర్శనాన్ని దేవుని భయంతో పౌలు వలె మేము కొనసాగించడానికి తీర్మానం తీసుకున్నాం. దేవుడు ప్రతి నెల ఆత్మలను చేరుస్తున్నాడు. దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. అనేక రోగగ్రస్తులు, మానసిక వ్యాధిగ్రస్తులు, అనేకమైనటువంటి చేతబడు మంత్రశక్తితో పీడిపడుతున్న వారు, అనేక దీర్ఘకాలిక రోగులు దేవుడు స్వస్థపరుస్తున్నారు. అనేకులు విడుదల పొందుతున్నారు. సాక్ష్యాలు వింటుంటారు. ఆ సమయంలో మీరు యొక్క స్లాట్లో ఈ యొక్క సిరీస్ ప్రసంగాలకు ముందుగా ఆ సమయంలో మేము ప్రసారం చేస్తుంటాం. అవన్నీ దేవుడు మా సంఘాలలో ప్రభు జరిగిస్తున్న అద్భుతమైన సాక్ష్యాలు. అవి ఇంకా రోజు వస్తూనే ఉన్నాయి, ప్రతిరోజు కూడా. అది ఒకరోజు, ఒక సంవత్సరం ఏదో అప్పుడు జరిగాయి అని ఎప్పుడో అపోస్తల కార్యంలోని అద్భుతాల గురించి మేము చదువుతున్నట్టుగా కాదు. కానీ అపోస్తల కార్యంలోని అద్భుతాలు ఈరోజు కూడా దేవుడు జరిగిస్తున్నాడు. అందుకే అపోస్తల కార్యంలో ఇంకా జరుగుతున్నటువంటి పుస్తకం బైబిల్లో. అందుకే ఈ అద్భుతమైనటువంటి స్వార్థను, ప్రేమను మన హృదయాలు పొందుకొని ప్రభు యొక్క నడవడికలో, ఆయన చిత్తములో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవుడు నిర్మించిన ఈ సృష్టిలో దేవుని చేత తయారు చేయబడిన మానవులమైన మనం ఆయన సొంత రూపములో, ఆయన సొంత ఇమేజ్లో, ఆయన సొంత స్వరూపములో తయారు చేయబడి ఆయన సొంత జీవవాయువును మనలో ఊదినటువంటి దేవుడు
ఎంత బలమైన దేవుడు కదా. ఆ ప్రభు యొక్క ప్రేమను నువ్వు తలపోసినప్పుడు ఎలా ఉండాలో అలా జీవించగలుగుతావు. దేవుని కొరకు నువ్వు ఎలా సాగిపోవాలో అలా సాగిపోగలుగుతావు. నీకెన్ని అవరోధాలు ఎదురైనా, నీకెన్ని ఇబ్బందులు నేను ఇబ్బంది పెట్టినా, నీకెన్ని రకాల సమస్యలు నిన్ను కృంగదీసినా నువ్వు వెనకంజ వేయవు. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనను తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. ఆఖరి మాటతో ముగిస్తాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. 1:4 ఆదికాండంలో దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. వెలుగు చీకటి ఒక దగ్గర ఎప్పుడు నివాసము చేయవు. వెలుగు వెళ్ళిపోయిందంటే చీకటి వస్తుంది, చీకటి వెళ్ళిపోయిందంటే వెలుగు వచ్చేస్తుంది. వీటి మధ్యస్థమైంది లేదు. అయితే పరిశుద్ధత లేక పాపం దేవునికి విరోధమైన జీవితాన్ని విసర్జించి పరిశుద్ధులోనికి వచ్చిన తర్వాత ఇక ప్రభుత్వ సాగిపోటులోని ఆ వెలుగులోని మహాత్మ్యతను, మాధుర్యాన్ని నీవు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఈ అద్భుతమైన వెలుగులోనికి వచ్చిన మనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారి ముందుమని యోహాను రాస్తున్నాడు. ఈ వెలుగులో మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. నీ విశ్వాసం వెలుగుతో ఉండాలి. వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచినాడు. ఇప్పుడు ఈ రెండు కలిసి పనిచేయలేవు. చీకటి వెలుగుతో కలిసి ఎప్పుడు మమేకం అవ్వలేదు. అయితే వెలుగే ఉండాలి, లేక చీకటే ఉండాలి. నీ హృదయంలో అయితే వెలుగైనా ఉండాలి, చీకటి అయినా ఉండాలి. చీకటిని దేవుడు దూరపరిచినాడు, ఆయన వెలుగుతో నేను నింపినాడు. ఇంకా నీ కుటుంబం వెలుగుతో లేదా? ఇంకా అనేకమైన చీకట్లు, బాధలు, కన్నీళ్లు నేను ఎంతగానో కృంగదీస్తూ నేను చాలా దుఃఖపరుస్తున్నాయా? నువ్వు వీటి నుంచి రాలేని పరిస్థితులు ఉన్నావు. చీకటి నేను చాలా కృంగదీసిందా? నీ కుటుంబ జీవనాన్ని, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, నీ ఆర్థిక పరిస్థితులను, నీ యొక్క భవిష్యత్ కాలపు ఆలోచనలను, నీ యొక్క పనులన్నీ కూడా సాతాను కృంగదీసి పడగొట్టి ఉన్నాడా? నీకు మంచి శుభదినం. క్రీస్తు వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడిని మధ్యలో ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉంటాడు. నీ మీద వెలుగు ప్రకాశించేవాడు. ఆ వెలుగు సంబంధులుగా ఆయన నన్ను పిలిచి ఉన్నాడు. అందుకే పేతురు రాస్తూ 1 పేతురు 2:9 అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలిచిన వాడు అంటున్నాడు. ఆ మహిమగల దేవుడు మీ మధ్య ప్రకాశించాలని ఆశిస్తున్నాడు. ఆ మహిమ స్వరూపైన దేవుడు మీ హృదయాల్లో ఉండి మిమ్మల్ని పరిపాలించాలని కోరుతున్నాడు. ప్రభు మీ హృదయం ఇవ్వండి. ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని తెరవండి. క్రీస్తు మీలో ప్రకాశించి మీ ప్రతి అవసరం తీర్చి మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మల్ని బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, ఈ అత్యున్నతమైన ప్రేమ, మహాబలమైన దేవుని సన్నిధికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మొదటి మానవుడైనటువంటి ఆదామును కలిగించడానికి ముందే సర్వ సృష్టిని నిర్మించి వెలుగును చీకటిని మీరు వేరుపరిచినారు. వెలుగు చీకటి మధ్య విశ్వాసం ఉండకుండా వెలుగు సంబంధులుగా మాత్రమే ఉండాలని మీరు కోరుతున్నారు. బలమైన మీ ప్రేమ, మీ ఆకాంక్షలను నెరవేర్చగలిగే సజీవ విశ్వాసంతో నాయన మా ప్రియులను మీరు నింపండి. సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ వీక్షకులందరికీ ఆన్లైన్లోను, యూట్యూబ్ ద్వారాను, గాస్పుల్ టీవీ మాధ్యమం ద్వారా పరిశుద్ధులు వాక్యాన్ని వింటుండగా, నీ ప్రజలు వాక్యాన్ని ఆలకిస్తుండగా ప్రతి వారికి మేలు చేయండి. ఇదనపు శుభములు, దీవెనలతో నింపండి. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి సహకరించిన, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి. దైవరాజ్య విస్తరణలో అనేక వేల మందికి, లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలు అందించబట్టుకు సహాయపడండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. ఆమేన్.